బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలిని ఉద్దేశించి బిజ్జలదేవ ఒక డైలాగ్ చెప్తాడు. వీడు ఎక్కడున్నా రాజేరా అని. ఆ డైలాగ్ కేవలం సినిమాలో మాత్రమే కాదు, రియల్ లైఫ్ లో కూడా మన రెబల్ స్టార్ ప్రభాస్ కు పక్కాగా సెట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందంటే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరు హీరోల రికార్డులను బ్రేక్ చేస్తూ ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా వరుసగా నాలుగోసారి ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. అసలు ఏంటా రికార్డ్? రీసెంట్ గా కల్కి 2898 ఏడీతో పాన్ వరల్డ్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు ఏకంగా మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్ట్ లో నెంబర్ 1 ప్లేస్ లో నిలిచాడు. అసలు ఆ లిస్ట్ ఏంటి? అందులో మన టాలీవుడ్ హీరోలు ఎంతమంది ఉన్నారు? ఈ డీటెయిల్స్ అన్ని తెలిస్తే మీరు కాలర్ ఎగరేయటం గ్యారంటీ. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అసలు ఆర్మాక్స్ మీడియా ఏంటి అనేది తెలుసుకుందాం. ఇది ఇండియాలో ఉన్న టాప్ మీడియా కన్సల్టింగ్ అండ్ డేటా అనలిటిక్స్ సంస్థ. వీళ్ళు ప్రతి నెల అలాగే ప్రతి ఏడాది సినిమా, టీవీ, ఓటీటీ కంటెంట్ పైన, స్టార్స్ పాపులారిటీ పైన సర్వేలు చేస్తుంటారు. ఈ సర్వేలు ఎంత పక్కాగా ఉంటాయంటే ఇండస్ట్రీలో చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ఈ డేటాను బేస్ చేసుకుని సినిమాల బిజినెస్లు కూడా ప్లాన్ చేసుకుంటారట. ట్విస్ట్ ఏంటంటే ఈ ఏడాది కూడా ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో మన డార్లింగ్ ప్రభాస్ ఎవరికి అందనంత ఎత్తులో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అది కూడా వరుసగా 4వ సంవత్సరం నెంబర్ 1 ప్లేస్ లో నిలబడ్డం అంటే మామూలు విషయం కాదు. అసలు ప్రభాస్ కు ఈ రేంజ్ పాపులారిటీ ఎలా వచ్చింది? బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత సాహోతో నార్త్ లో కూడా తన స్టామినా ఏంటో చూపించాడు. రీసెంట్ గా వచ్చిన సలార్, ఇప్పుడు కల్కి 2898 ఏడీ సినిమాలతో ఏకంగా హాలీవుడ్ రేంజ్ కు వెళ్లిపోయాడు. ఒక్కసారి ఆలోచించండి, బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్ ఉన్నా, సౌత్ నుంచి విజయ్, అజిత్ లాంటి హీరోలు ఉన్నా, వీళ్ళందరినీ వెనక్కి నెట్టి ప్రభాస్ టాప్ ప్లేస్ కు చేరుకున్నాడు. ఇది కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు, టోటల్ ఇండియన్ సినిమాకే ఒక ప్రౌడ్ మూమెంట్. ఇక ఈ ఆర్మార్క్స్ లిస్ట్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే టాప్ 10 లో సగం అంటే ఏకంగా 5 స్థానాలు మన టాలీవుడ్ హీరోలే ఆక్రమించేశారు. ప్రభాస్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంటే పుష్పరాజ్, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 3వ స్థానంలో దుమ్ము రేపుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు 5వ స్థానంలో ఉండి తన క్రేజ్ ఏంటో ప్రూవ్ చేశాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 7వ స్థానంలో నిలబడ్డాడు. ఇక చివరిగా టాప్ 10 లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఎంటర్ అయిపోయాడు. బాలీవుడ్, కాలీవుడ్ హీరోలను దాటుకుని మన తెలుగు హీరోలు ఈ రేంజ్ లో డామినేట్ చేస్తుంటే అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. ఈ న్యూస్ బయటకు రాగానే సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అదిరా మా డార్లింగ్ రేంజ్, రెబల్ స్టార్ ఏక ఛత్రాధిపత్యం అంటూ కామెంట్స్ తో ట్విట్టర్ ను షేక్ చేస్తున్నారు. కానీ అసలు పునకాలు తెప్పించే మ్యాటర్ ఏంటంటే ప్రభాస్ లైనప్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, అలాగే ప్రశాంత్ నీల్ తో సలార్ 2, నాగ్ అశ్విన్ తో కల్కి 2, ఇలా రాబోయే 3-4 ఏళ్ల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ సునామీ సృష్టించడం ఖాయం. ఈ సినిమాలన్నీ రిలీజ్ అయితే ఈ రికార్డులు ఎక్కడికి వెళ్తాయో ఊహించడం కూడా కష్టమే. సో అది మ్యాటర్. ప్రభాస్ పాపులారిటీకి హద్దులు లేవు అనడానికి ఈ ఆర్మార్క్స్ రిపోర్టే అతిపెద్ద సాక్ష్యం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.